నిజామాబాద్ డిస్టిక్ లో వర్షాకాలం పంట నియర్లీ 6 లక్షల పైన మనం పంట తీశారు. రైతులు 6-7 లక్షలు తీశారు. బయట పోయింది పోను బహుశా 6 లక్షల పైన మనం గోదాములలో స్టాక్ పెట్టారు. అదే విధంగా రెండో పంట కూడా 6.5-7 లక్షల పంట వస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అంతా అయిపోయినాయి. మీ దగ్గర కొద్దిగా లేట్ వస్తున్నాయి కాబట్టి అంత లోపల కొద్దిగా లారీలు అవన్నీ ఇబ్బంది అవుతా ఉంటే మరి మొన్ననే సీఎం గారు రివ్యూ చేసిన తర్వాత మేమందరం కలిసి కలెక్టర్, కన్సల్ట్ ఆఫీసర్స్, సివిల్ సప్లై ఆఫీసర్స్ వాళ్ళు బాగానే పనిచేస్తా ఉన్నారు. ఒక్కొక్కసారి లారీ వాళ్ళు మన చేతులు లేదు. వాళ్ళని కూడా ఒకసారి లారీ ట్రాన్స్పోర్ట్ అయిన మీద ఒక కేసు చేయమని చెప్పినాం. ఆయన అరెస్ట్ చేసాం. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తున మనం చేసినప్పుడు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇబ్బందిగా మీరు 15 రోజులు అంతకు ముందు అన్ని కొనేసిన గోదాములు లేవు. ఎక్కడ పెట్టాలి గోదాములు? ఇక్కడ ఉన్నాయి గోదాములు ఎంతగానో. కాబట్టి మీది కూడా ఇది బహుశా 2-3 రోజులు, ఇది 2 days లో అయిపోతుంది. ఇది దగ్గరనే గోదాము చూసినాం కాబట్టి మీరు ట్రాక్టర్ల పైన తోలండి. దూరం ఉండే నిజామాబాద్ గాని బోధన గాని అక్కడికి లారీలలో పంపిస్తాం కాబట్టి తప్పనిసరిగా మీరు తొందరపడద్దు. రాజకీయ నాయకులు కూడా దీన్ని రాజకీయం చేయొద్దు. మన వాళ్ళు, మన రైతులు ప్రాబ్లమ్స్ ఉన్నారు. అందరం కలిసి ఏ విధంగా సాల్వ్ చేస్తే బాగుంటది, వాళ్ళకి తొందరగా వడ్లు లిఫ్ట్ చేస్తే ఏది బాగుంటదని ఆలోచించి మాట్లాడుకోవాలి. గానీ ఊకడైన ప్రశ్నలు చెప్పుకున్నాడు దాంతో ఏం వచ్చేది పోయేది లేదు. కాబట్టి తప్పనిసరిగా గత 2 సంవత్సరాల నుంచి నిజామాబాద్ డిస్టిక్ లో ఎక్కడ చిన్న ఇబ్బందులు కాకుండా మరి అధికారులు, సివిల్ సప్లై ఆఫీసర్స్, మరి రైతులు కూడా కోఆర్డినేషన్ గా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇన్ని లక్షల టన్నులు కొన్నాం. మీకు మొన్ననే వచ్చినాయి కాబట్టి మీరు లేట్ అవుతున్నాయి తప్ప మీకు కొనద్దని ఏం లేదు. ఇన్ని కొంటాం. ఇంకా 5-6 రోజులు అయితే అయిపోతాయి. మీరు గోదాములు చూసుకుని 2 రోజుల్లో అయిపోయారు. గోదాములు చూపించాం. మరి గోదాములు లేకనే బాధ లేదు. దీంతో గోదాము ఈ రమేష్ రెడ్డి చెప్పుకుంటే మేము వచ్చి చూసి గోదాములు ఒకటి చూసి ఆన్లైన్ ఎట్లయితే అన్న వేసుకుంటా వస్తున్నాం. కలెక్టర్ కూడా రైస్ మిల్లు తిరుగుతా ఉంది. మీ బాధలు చేసుకోండి.